వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డి బయటకు తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణింది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. అనంతరం బయటకు వచ్చి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిధుల వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 50% మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. వెంటనే మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఒడుకుంటాడు పోయి. నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే ఒడుకుంటారు. నువ్వు ఏ పార్టీ అయినా, నేనే కాదు జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది చెప్పండి ఒక్కసారి. మేము అడిగేది ఏంది, మీరు చేసేది ఏంది? ఎస్, అధికారికంగా మేము బరాబర్ అడుగుతున్నాం. రైతులకి 15,000 రైతు భరోసా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దాంతో పాటు వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇలా దళితులకి దళిత బంధు 2వ విడత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అడగడం తప్ప? మీరు చెప్పండి, ఇవన్నీ మేము అడగడం తప్ప? ప్రజల పక్షాన 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేసే వరకు, 420 హామీలు అమలు చేసే వరకు ఊకునే ప్రసక్తే లేదు. ఎటు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు. ఎస్, ఆ ఎమ్మెల్యే మారినోడు సిగ్గు, శరము, లజ్జ, మానం ఉంటే, అన్నం తింటుంటే, గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు, శరం, లజ్జ, మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని.